హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జోగి రమేష్ కోడలు మేఘన గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. నిజంగా ప్రెస్ మీట్ చూస్తే ప్రతి ఒక్కరు చలించిపోతారు. ఒక ఆడపిల్లని ఎంత ఘోరంగా జోగి కుటుంబం వేధించింది అనేది ఆమె దాదాపుగా ఒక 20 నిమిషాల మేర మాట్లాడారు. ఆమె అన్ని విషయాలు బయటకి చెప్పలేకపోయినా ఆమె ఎక్స్ప్రెషన్ ద్వారా ఆమె ఎంత బాధ అనుభవించారనేది ప్రతి ఒక్కరికి అర్థమైందండి. ఆ కంటెంట్లోకి వెళ్ళే ముందు జోగి రమేష్ నన్ను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి తన రాజకీయ పలుకుబడితోటి ఓ కుటుంబానికి వల వేసి ఒక ఆడబిడ్డ గొంతు కోసాడు కాబట్టి ఆ మేఘన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి చుట్టే ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి లింక్ చేసే ప్రయత్నాన్ని చేస్తాడు. అక్కడ జరిగినటువంటి తతంగాన్ని మీడియా రిపోర్ట్ చేస్తే దాని మీద కూడా నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు జోగి రమేష్. అసలు ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎలా ఉన్నాడా అనే అనుమానం కలుగుతుంది. జోగి రమేష్ తాలూకా అహంకారం, ఆయన తాలూకా తలబిరుస్తానని చూస్తే నిజంగా ఇంట్లో మేఘన్ని ఎంత దారుణంగా వాళ్ళు హింసించారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతోంది. జోగి రమేష్ నన్ను మాట్లాడుతున్నాడు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే ఈయన డెత్ బుక్ పెడతాడట. అరే జోగి రమేష్, నీకు కాస్తో బుర్ర ఉంటే వీళ్ళు కూడా ఒక డెత్ బుక్ పెట్టుకోవాలంటే నీలాంటి వాడికి వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుందా? అటువంటి స్వేచ్ఛ ఉంటుందా? అటువంటి పరిస్థితి ఉంటుందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు ఉండకూడదు, శాంతియుతమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలని ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే నీలాంటి నీచులు వచ్చి ఇవాళకి కూడా ఈ విధంగా రచ్చగొట్టేటువంటి శైలిలో మాట్లాడుతూ ఉండడం అనేది చాలా జుగుప్సాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీలో నాయకులందరూ కూడా ఇదే విధంగా తగలాడతారని మీకు మీరే 1కి 10 సార్లు ప్రజలకు వివరిస్తున్నారు. ఏదేమైనా మేఘన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆమె చెప్పినటువంటి మాటలు కూడా ఒకసారి మీరు వినండి. పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ ఏం కాదండి. ఒక ఆడపిల్లకి, మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదేవిధంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఆమెకి ఏ విధమైన దురుద్దేశం లేదండి. ఆమెకి అన్యాయం జరిగింది. ఆమెకు అన్యాయం జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళి అత్తామామలే తన తల్లిదండ్రులు అనుకుని ఆ జోగి రమేష్కి, ఆయన సతీమణి శకుంతలకి చెబితే ఎంత నిర్లక్ష్యంగా ఈమె పట్ల వాళ్ళు మాట్లాడారు, ఎంత దారుణంగా ఈమెని వేధింపులకు గురి చేశారనేది ఆమె ప్రెస్ మీట్లో ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అంత బాధ ఆమె గుండెల్లో దాచుకున్నారు. అప్పటికీ కూడా ఆమె వాళ్ళని సంబోధించేటప్పుడు గౌరవప్రదంగానే మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి నెక్స్ట్ కామెంట్స్ కూడా చూడండి మీరు. ఇట్లా అందరి ముందు మాట్లాడడం కూడా ఒక ఆడపిల్లగా చాలా ఫస్ట్ బాధాకరంగా ఉంది నాకు. బట్ నేను ఇప్పుడు జరిగిన నాకు బాధలు, నాకు జరిగిన ప్రాబ్లమ్స్, అన్యాయం అన్నీ కూడా నేను ఎదుర్కొని గట్టిగా నిలబడి ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇది పెడుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అన్యాయం జరిగితే లోపల కుమిలిపోయి కూర్చోకూడదు. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి మాట్లాడాలి. మాట్లాడితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు అంటే జోగి రమేష్ అండ్ ఇట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం బయటపడవచ్చు ఖచ్చితంగా కదా. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఇటువంటి దుర్మార్గుల విషయంలో ధైర్యం చేయాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ బయటకు వచ్చానని ఈ మేఘన చెబుతున్నారు. ఇదే సమయంలో జోగి రమేష్ నన్ను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ను కూడా మీరు గమనిస్తే ఎంత వరస్ట్గా, వల్గర్గా ఆయన మాట్లాడాడండి. గన్ అంటాడు, గన్లో బుల్లెట్లు అంటాడు, బుల్లెట్లలో పవర్ అంటాడు. ఒక మాజీ మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. కొన్ని లక్షల మందికి అది కమ్యూనికేట్ అవుతుంది. ఏ విధమైనటువంటి భాషను మనం మాట్లాడుతున్నా అనే సంస్కారం లేని కుసంస్కారే ఈ జోగి రమేష్. నీ కొడుక్కి గన్ను లేదు, ఆ గన్నులో బుల్లెట్లు లేవు, వాడు ఒక వాటర్ గన్ అని మేఘనే కాదు, నీ కొడుకుతో అసోసియేట్ అయి ఉన్నటువంటి మరొక గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పింది కదా మన వీడియోలో చాలా స్పష్టంగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఈ చండాలం అవసరమా? ఆమెకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడారు ఆమె. జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా తన కొడుకుని తీసుకొచ్చి అమ్మాయికి కట్టుబెట్టారని, తన జీవితం పాడు చేశారని, తన గొంతు కోసాడని ఆ ఆక్రోశాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగినటువంటి అన్యాయాన్ని
బిజినెస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీని మీద ఎలా మాట్లాడాలనేటువంటి స్పృహ కూడా లేనటువంటి నీచుడు ఎవరంటే జోగి రమేష్. ఏదో చెప్తున్నాడు, గోరుముద్దలు కలిపి పెట్టేదట ఆ శకుంతల, ఒక సొంత కూతురుని చూసుకున్నట్టు చూసుకున్నారట. అన్నీ కుదిరితే రేపటి రోజున ఆ చక్కగాడితోటి మళ్ళీ ఈ మేఘన వచ్చి కలిసి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. జోగి రమేష్ నీకు చాచి పెట్టి కొట్టినట్లు అమ్మాయి సమాధానం చెప్పింది. అసలు ఇది నిలబడనటువంటి పెళ్ళి అని తెలిసి కూడా జోగి రమేష్ నా గొంతు కోయడానికే వాడిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టాడు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అమ్మాయి చెప్తుంది. ఒకసారి ఆ మాటలు కూడా వినండి. అందరు తండ్రులు ఎట్లా అయితే తన అమ్మాయి తన కూతురు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎట్లయితే పెళ్లి చేశారో, మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికి వెళ్తే అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ ప్రతి ఆడపిల్లలాగానే నేను కూడా ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటాను, ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి ఎన్నో ఆశలతో నేను కూడా అడుగుపెట్టాను. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. చూసారు కదా, ఎంత స్పష్టంగా ఆమె ఎంత ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పగలిగారంటే దాని వెనుక ఎంత బాధను ఆమె పడ్డారో అనుభవించారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి లేదా జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు సైకలాజికల్గా ఎంత క్రూయల్గా ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అటువంటి మనుషుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ మేఘన బయటకు వచ్చారంటే ఎంత బాధను ఆమె అనుభవించి ఉంటారు, ఎంత ఘోరంగా ఆ కుటుంబంలో ఈమె హింసకు గురై ఉంటారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. అదే సమయంలో మత విశ్వాసాలకు సంబంధించి కూడా ఇవాళ మేఘన మాట్లాడారో, జోగి రమేష్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎంత ఘోరంగా హిందూ మతాన్ని వాళ్ళు అవమానపరిచేవారు. ఈ జోగి రమేష్ అనేవాడికి కాస్తో కోస్తో సిగ్గున్న, లజ్జున్న, చీము నెత్తురు లాంటివి ఏమైనా ఉన్నా ఆ రోజు దుర్గగుడి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ప్రమాణం చేశాడంటే అందుకే మట్టి కొట్టుకుపోయేటువంటి పరిస్థితిని వాళ్ళ తెచ్చుకున్నారు. ఏ ఒక్కరి ఎమోషన్స్తో కానీ, ఏ ఒక్కరి మత విశ్వాసాలతో కానీ, దైవం పట్ల ప్రతి ఒక్కరికి ఉండేటువంటి విశ్వాసంతో కానీ ఆడుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి నీచులకు తగిన శాస్తి జరిగిందనేటువంటి అభిప్రాయం వాళ్ళ ప్రతి ఒక్కరిలో కలుగుతోంది, మతాలకు అతీతంగా. ఎందుకంటే వారు ఒక మతాన్ని ప్రాక్టీస్ చేయడాన్ని ఏ ఒక్కరు కూడా తప్పుపట్టరు. వాళ్ళ మేఘను కూడా ఆ విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎంత బాధను అనుభవించిన తర్వాత కూడా వారి తాలూకా అభిప్రాయాలను ఎక్కడా కూడా ఈ మేఘన కించపరచలేదు. వారిని గౌరవిస్తూనే మాట్లాడారు, వారి మత విశ్వాసాలను కూడా గౌరవించారు. కానీ ఈమె ఏ విధమైనటువంటి అవమానాలకు గురయ్యారనే అంశాలను కూడా చెప్పారు. ఒకసారి ఆ వర్షన్ కూడా వినండి. నాకు పెళ్ళికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ, హిందూ కార్యక్రమాలు కానీ, అంటే బయట పబ్లిక్లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్ళి వరకు తీసుకొచ్చి పెళ్ళి చేశారు. అది ఇవి ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుడిని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏమన్నాడు, ఆయన భార్య శకుంతల బైబిల్ చదువుకుంటే తప్పేంటి అన్నాడు. జోగి, నీ ఫేక్ బతుకు, ఫేక్ మైండ్ సెట్, ఫేక్ మాటలు ఇవన్నీ కూడా నీ జీవితమే ఫేక్ అయిపోయింది కాబట్టి ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకువస్తూ ఉంటావు. నీ భార్య శకుంతల బైబిల్ చదువుకుంటే ఏ ఒక్కరూ తప్పుపట్టరు. కానీ మీ అగరబత్తి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఈ మేఘన ఒక అగరబత్తి వెలిగిస్తే ఏదో శవాల కంపు కొడుతోంది, ఎవరో చచ్చిపోయినట్టు కంపు కొడుతోందని నీచంగా మాట్లాడారు కదా. అటువంటి
ఇటువంటి మైండ్ సెట్ని మాత్రమే తప్పుపట్టారు జోగి రమేష్. నీ కోడలు మేఘనకు ఉన్నటువంటి సంస్కారంలో నిజంగా ఒక 1% కూడా నీకు లేదు. అంత బ్యాలెన్స్డ్గా ఆమె మాట్లాడారు, అంత స్పృహతోటి ఆమె వ్యవహరించారు. కానీ నువ్వు ఒక మాజీ మంత్రిగా పనిచేసి ఉన్నావు, ఒక రాజకీయ పార్టీలో వాళ్ళ రాజకీయాలు చేస్తున్నావు, ఇటువంటి తప్పుని చేసిన తర్వాత కూడా నేను ఏ విధంగా వ్యవహరించాలి అనే మినిమమ్ సెన్స్ కూడా నీకు లేదు జోగి రమేష్. నీ కోడలు నెక్స్ట్ ఏం మాట్లాడారు చూడు. అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్క దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో ఒక పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఘోరంగా కించపరిచే విధమైనటువంటి మనస్తత్వం వారికి ఉందనేదే. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఈ విధంగా మౌల్డ్ అయిపోతారా, రాజకీయ అవకాశాల కోసం ఇంతగా దిగజారిపోతారా అనే సందేహం కలుగుతోంది. జోగి రమేష్ భార్య శకుంతల మాట్లాడినటువంటి మాటలు ఇంత జుగుప్సాకరంగా ఉన్నాయి. హిందూ దేవుళ్ళను అవమానించడం, హిందూ మత విశ్వాసాలను కించపరిచే విధంగా వాళ్ళు నడుచుకోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక చివర మేఘన్ చెప్పిన లాస్ట్ పాయింట్ కూడా చూడండి. ఇంకా నువ్వు హిందువు, మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదన్నమాట. అంటే హిందూ మతంలో ఉండేటువంటి శివుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి మేఘన ఇవాళ కర్పూరం గారిని పెళ్లి చేసుకున్నారట. అది ఆ శకుంతల చెప్పాలనుకున్న విషయం. మేఘన కానీ కన్వర్ట్ అయిపోయి క్రిస్టియన్గా మారిపోయినట్లయితే వెంటనే ఆ కర్పూరం కాస్త నన్ను జోగి రమేష్ చెప్పినట్లు AK-47 గన్ అయిపోతాడట. ఇది ఈ తరహా మైండ్ సెట్ తోటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇటువంటి సబ్జెక్ట్స్ మాట్లాడాలన్నా, ఇటువంటి ప్రస్తావించాలన్నా చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అటువంటి నీచులు ఉన్నారు కాబట్టి ఇటువంటి కంటెంట్ అంతా కూడా మనం వాళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ప్రజలందరూ కూడా మేల్కోవాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాజకీయాల్లో జోగి రమేష్ లాంటి నీచులు ఉన్నంతకాలం కూడా సమాజాన్ని ఇదే విధంగా వాళ్ళు పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా జోగి రమేష్ కుటుంబం యొక్క నిజ స్వరూపాన్ని ఇవాళ మేఘన చాలా వరకు బయట పెట్టారు. రానున్న రోజుల్లో అవసరం అనుకుంటే ఆ కుటుంబం చేసిన అరాచకాలకు సంబంధించి మరిన్ని వాస్తవాలతో ప్రజల ముందుకు వస్తాననే జోగి రమేష్ని, జోగి రాజీవ్ని, జోగి శకుంతల్ని చాలా గట్టిగానే ఆమె హెచ్చరించారు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.